వాక్య ధ్యానార్థముగా సంఖ్యాకాండము 24వ అధ్యాయము మొదటి వచనమును మన వాక్య ధ్యానార్థముగా ధ్యానించుదాం. For our meditation today, let us turn to Numbers 24th chapter and verse 1. And when Balaam saw that it pleased the Lord to bless Israel, he went not as at other times to seek for enchantments, but he set his face toward the wilderness. ఇశ్రాయేలును దీవించుట యెహోవా దృష్టికి మంచిదని బిలాము తెలుసుకున్నప్పుడు చాలు. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇశ్రాయేలీలను దీవించుట యెహోవా దృష్టికి మంచిదని అని వాక్యంలో మనము చదివి ఉన్నాం. In this verse we read that it pleased the Lord to bless Israel. ఇశ్రాయేల్ ప్రజలను దీవించుట అనేది దేవుని దృష్టికి మంచిదిగా కనబడుచున్నది. In the sight of God, it was pleasing to bless Israel. దేవుని స్తోత్రం. Praise be to God. దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారు ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఎంతో మందిని మనం చూస్తున్నాము. From the book of Genesis to Revelation, we can see many who were blessed by the Lord. ఈ దినమున సమయం అనుకూలతను బట్టి ఒక 5 గురించి మనం ధ్యానించుదాము. Today let us meditate about 5 of such people according to time. దేవుడు ఇశ్రాయేలును ఆశీర్వదించుట అనేది ఆయన దృష్టికి మంచిదై ఉన్నది. For the Lord to bless Israel seemed pleasing in his sight. కాబట్టి యాకోబు పత్రిక మొదటి అధ్యాయము 17వ వచనములో ప్రతి విధమైన ఆశీర్వాదము అనేది అది శరీరమునకు సంబంధించినది, ఆత్మీయంగా అనగా ఆత్మకు సంబంధించినది. ఆశీర్వాదము అనేది దేవుని దగ్గర నుంచే వస్తుందని యాకోబు పత్రికలో యాకోబు చెప్పి ఉన్నాడు. In the epistle of James, we read in the first chapter verse 17, where the saint is saying that every good gift and every perfect gift is from above and from the Father, whether it be spiritual or physical. నీతిమంతుని యొక్క గుడారం మీదకి దేవుని యొక్క ఆశీర్వాదం వచ్చునని మనం చూస్తున్నాం. We see that upon the dwelling of the righteous shall the blessing of the Lord arrive. భక్తిహీనుని యొక్క ఇంటి మీదకి యెహోవా శాపమును పంపిస్తున్నాడు. But the Lord shall send curse unto the dwelling of the ungodly. దేవుని స్తోత్రం. Praise be to God. కాబట్టి మన జీవితంలో దేవుడు ఏదైతే మంచిదని భావించున్నాడు ఆశీర్వాదము అనేది అందరి కుటుంబాలలో ఉండాలి. ఆశీర్వాదమునకు అందరూ కూడా పాత్రులుగా కనబడాలి. Therefore, whatever is deemed by God to be a good blessing should be seen in the homes and on the people everywhere, and they should become worthy of it. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు దేవుని ద్వారా ఆశీర్వదించబడిన వారి గురించి మనం చూస్తున్నాము. 2వ సమూయేలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలలో ఇక్కడ ఒకరి గురించి మనం చూస్తున్నాం. We are reading about the people who have been blessed by God. Therefore, if we look at the book of 2 Samuel, 2nd chapter, and verses 2 and 3, we can read about one person. So David went up thither, and his 2 wives also, Ahinoam the Jezreelitess, and Abigail Nabal's wife the Carmelite, and his men that were with him did David bring up, every man with his household, and they dwelt in the cities of Hebron. కాబట్టి ఇశ్రాయేలీయురాలగు అహీనోయము కర్మెలీయుడగు నాబాలుకు భార్య అయిన అబీగయిల్. 2వ సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 5-6 వచనాలు వినేటప్పుడు మంచిగా వినండి. 2 Samuel, 2nd chapter, verses 5 and 6. సౌలును పాతిపెట్టిన వారు యాబేత్ గిలాదు వారని దావీదు తెలుసుకొని యాబేత్ గిలాదు వారి యొద్దకు దూతలను పంపి, మీరు ఉపకారము చూపి మీ ఏలిన వాడైన సౌలును పాతిపెట్టితిరి గనుక యెహోవా చేత మీరు ఆశీర్వచనం నొందుదురుగాక. యెహోవా మీకు కృపను సత్య స్వభావమును అగపరచును. నేనును మీరు చేసిన ఈ క్రియను బట్టి మీకు ప్రత్యుపకారము చేసెదను. దేవునికి స్తోత్రం. Praise be to God. యాబేషు వారి గురించి మనం చదివినాము. We are reading about the men of Jabez. ఇక యాబేషు వారు దేవుని ద్వారా వారు ఆశీర్వాదము అనేది నొందుదురుగాక అని దావీదు చెబుతూ ఉన్నాడు. Here David is saying that the men of Jabesh be blessed of the Lord. అలాగనే నేను కూడా మీకు ప్రత్యుపకారము చేసేదను. In the same way, even I will show kindness unto you. అని ఈ రీతిగా యాబేషు వారి గురించి దావీదు పలుకుచున్నాడు. This is what David said of the people of Jabesh. యెహోవా మిమ్మును ఆశీర్వదించును.
the Lord shall bless thee. అని ఈ విధంగా వారిని ఆశీర్వదిస్తున్నాడు. He is blessing them in this manner. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక్కడ యాబేజు వారు యాబేష్ గిల్గాదు వారు ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే వారిలో ఒక మంచి కార్యం అనేది రెండు కార్యాలు కనబడుతున్నాయి. Here the reason for the men of Jabesh Gilead to be blessed, there were two reasons that were seen in them. వారిలో ఉన్నది మొట్టమొదటిగా ఏమిటి అంటే శత్రువులను వారు ప్రేమించే వ్యక్తిగా కనబడుతున్నారు. First of all, they were seen as people who loved their enemies. అది మనము ఇక్కడ 5వ వచనములో చూస్తున్నాము. That we can read in verse 5 here. సౌలును పాతిపెట్టిన వారు యాబేష్ గిల్గాదు వారు అని దావీదు తెలుసుకొని ఉన్నాడు. David came to know that the men of Jabesh Gilead were they that buried Saul. ఇక్కడ మీరు ఉపకారము చేసి ఉన్నారు. Here they did a good thing. ఆ ఉపకారము ఏమై ఉన్నది? What is that good thing? సౌలు యొక్క శరీరమును వారు పాతిపెట్టి ఉన్నారు. They had buried the body of Saul. ఇది వారు చేసిన వారు చేసిన ఉపకారమై ఉన్నది. This was the kindness which they did. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ సౌలు అనేది మనం చూసినప్పుడు ఇక్కడ వారికి కొన్ని సందర్భాలలో ఒక దగ్గర శత్రువు స్థానంలోనే కనబడి ఉన్నాడు. Here at certain times Saul was in the place of an enemy to David. అయితే వీరు సౌలు ద్వారా వారు కీడు అనుభవించినప్పటికైనా కూడా వారు సౌలుకు మేలు చేసి ఉన్నారు. Even though they experienced evil and ill from Saul, they did good unto him. సౌలు ద్వారా కీడు అనుభవించినప్పుడు ఆ కీడు అనేది మనసులో పెట్టుకోకుండా అతను మరణించిన తదుపరి అతనికి మేలు చేసి ఉన్నారు. అతని యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళి వారు పాతి పెట్టి ఉన్నారు. ఇది వారు చూపించిన యొక్క ప్రేమను బయలుపరుస్తుంది. Even though they experienced ill from Saul, they did not take that evil to heart, and after his death they took his body and buried him. This was the kindness that they showed unto him. దేవుని దగ్గర నుంచి మనం ఆశీర్వాదం పొందుకోవాలి అన్నట్లయితే శత్రువుని కూడా మనం ప్రేమించినప్పుడే ఒక ఆశీర్వాదం అనేది పొందుకుంటాము. If we are to receive blessings from the Lord, it is only when we love our enemies that we can be blessed. అందుకొరకే మత్తయి సువార్త 5వ అధ్యాయము 44 నుంచి 45 వాక్యాల వరకు మనం చదివినప్పుడు యేసు ప్రభు కూడా ఇదే కార్యమును చెప్పి ఉన్నాడు. Jesus Christ also spoke the same thing when we read in the Gospel according to Matthew chapter 5 and verses 45 and 44. మీ శత్రువులను మీరు ప్రేమించుమని యేసు ప్రభు చెప్పి ఉన్నాడు. Jesus said, love your enemies. ఇలాగా మీరు ప్రేమించాలి అనేది యేసు ప్రభు చెప్పినాక ఉపదేశమై ఉన్నది. The doctrine that the Lord preached was in this manner. అప్పుడే మీరు పరలోకమందున్న తండ్రికి మీరు కుమారులై ఉంటారు. It is only then that ye will be the children of your Father which is in heaven. ఆయన మంచి వారి మీదను చెడ్డవారి మీదను సూర్యుడిని ఉదయింపజేస్తున్నాడు. కాబట్టి మీరు కూడా శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, వారిని ప్రేమించండి అని యేసు ప్రభు చెప్పాడు. The Lord said that he maketh his sun to rise on the evil and on the good. That is why you must love your enemies and bless them. రోమా పత్రిక 12వ అధ్యాయము 20వ వచనములో మనం చూసినప్పుడు వారికి అన్నం పెట్టండి, నీళ్లు కూడా ఇవ్వండి అని ఇక్కడ పౌలు చెబుతూ ఉన్నాడు. In Romans chapter 12 and verse 20, Saint Paul is saying, if thine enemy hunger, feed him. If he thirst, give him drink. అలాగనే అదే అధ్యాయం 12వ అధ్యాయం 14వ వచనంలో కూడా హింసించే వారి కొరకు మీరు దీవించండి, శపించవద్దని చెబుతున్నాడు. In the same chapter 12 and verse 14, he is saying, bless them which persecute you, bless and curse not. ఇలాగున యాబేజు వారు కీడు అనుభవించినప్పటికైనా, ఇశ్రాయేలు వారి చేత కీడు అనుభవించినప్పటికైనా మేలు అనేది వారు చేశారు. అంటే శత్రువుగా ఉన్నప్పటికైనా వారిని ప్రేమించారు. కాబట్టి ఇక్కడ దావీదు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును, నేను కూడా మీకు ఉపకారం చేస్తాను చెబుతున్నాడు. Because the men of Jabesh Gilead, though they experienced evil, they did good unto them. That is why David is saying that the Lord shall bless you and I shall do a kindness unto you also. కడవరి దినాల్లోకి మనం వచ్చి ఉన్నాము. We have come into the last day. కాబట్టి శత్రువులుగా ఎవరైతే మనకు విరోధంగా చేసి ఉన్నారో వారి విషయంలో మీరు కలవరపడిపోవద్దు. Therefore, if there is any enemy who has worked against you, do not be troubled about them. వారిని దీవించండి, వారిని ఆశీర్వదించండి. You must bless them and not curse them. వారిని ప్రేమించడానికి ప్రయాసపడండి. అలా చేసినప్పుడు సియోను
స్థానంలో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ మాట విశ్వసిస్తున్న వారు చేతులు పైకెత్తి 3 సార్లు గట్టిగా హల్లెలూయా చెప్పండి. దేవునికి స్తోత్రం. Praise be to God. మనము సర్వోన్నతుని యొక్క దేవుని కుమారులమై ఉన్నాం కాబట్టి మనం చేయవలసింది ఇంతవరకు చేయాలి. దీనికి మించి శపించడమో వారికి నాశనంను కోరుకోవడమో ఇలాంటి కార్యాలు అనేది మనం చేయకూడదు. Because we are the children of the Almighty God, this is what we should do, but we should not bless them or ill wish them in any way. అలా చేసినప్పుడు దేవుని దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదం పొందుకోలేవు. If you do so, you cannot receive blessing from God. ఇతరులు నీకు విరోధంగా వారి క్రియ చేసినప్పుడు శత్రువులుగా మారి ఉన్నారు అన్నట్లయితే నువ్వు తలంచాలి, నేను ఆశీర్వాదం పొందుకోవడానికే వారిని దేవుడు లేపి ఉన్నాడు అని తలంచాలి. But if you receive evil from others, then you must think unto yourself, it is only for God to bless me that I have undergone this. దేవుని యొక్క నామముకు మహిమ కలుగునుగా. Glory be to the name of the Lord. తర్వాత రెండవదిగా మనం చూసినప్పుడు Secondly, when we see యాబేష్ గిల్గాదు అన్నప్పుడు ఆ పేరుకి అర్థము ఎండిన దేశము అని ఆ పేరుకి అర్థమై ఉన్నది. the meaning of Jabesh Gilead is that it is a dry land. దేవుని స్తోత్రం. Praise be to God. ఇలాగున ఎండిన దేశముగా అనేది పేరు వచ్చే విధముగా అర్థం ఇచ్చే విధముగా వారికి యాబేష్ గిల్గాదు అని పేరు మనం చూస్తున్నాం. We can see that they have been given a name called Jabesh Gilead because their land was dry. కానీ ఇప్పుడు వారిని దేవుడు ఆశీర్వదించిన తర్వాత But now after the Lord had blessed them, వర్షపాతము గల దేశముగా అది అర్థం ఇచ్చే విధంగా వారు కనబడుతున్నారు. where there is abundance of water. వర్షపాతం గల దేశముగా వారు తర్వాత వారు కనబడుతున్నారు. Afterwards they were seen as a well-watered land. అందుకొరకు యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అని చెప్పినప్పుడు తదుపరి ఎండిపోయిన దేశముగా ఉన్న ఆ దేశము అనేది వర్షపాతంగా దేశముగా అయినదని అర్థమిస్తున్నది మనకు. The meaning is that after the words that were spoken saying the Lord bless ye, their land which was dry was transformed into a land with abundance of water. యెహోవా మిమ్మల్ని ఆశీర్వదించును గాక అని చెప్పినక ముందు ఆశీర్వాదం లేదు, అంటే ఎండిపోయినట్లుగా ఉన్నదని అర్థమవుతుంది. ఆశీర్వదించును గాక అని మాట పలికిన తర్వాత ఆ దేశము అనేది వారు వర్షపాతం కలిగిన వారే ఉన్నారు అనేది మనకు అర్థమిస్తుంది. We can understand that before the words that the Lord bless ye were spoken, the land was dry, but after these words were spoken, the land was filled with water. దేవునికి స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Beloved children of God, వర్షపాతం గల యొక్క ప్రదేశం అంతా కూడా ఎలా కనబడుతుంది? how shall a well-watered land be అది seen? చూడడానికి ఏదోని తోట వలె ఉంటుంది. To look at it shall look like the Garden of Eden. అక్కడ ఉన్న యొక్క భూమి అనేది విస్తారమైన ఒక ఫలములు గల చెట్లను మొలిపిస్తుంది. The land shall bring forth abundance of fruitful trees. ఆ యొక్క భూమిలో ఒక జీవం వస్తుంది. There is a life in the land. ఎండిపోయిన తత్వం అనేది తొలగిపోతుంది. The element of dryness shall be ఆ removed, భూమిలో ఒక జీవం అనేది కనబడుతుంది. and a life shall be seen in the land. నీరు ఎక్కడైతే ఉంటుందో ఆ ఉన్న యొక్క ఆ భూమి అది జీవము కలిగిన భూమి అయి ఉన్నది. Wherever water is, that land will be seen with life. ఆ నీరు అనేది లేకపోతే అది చనిపోయిన శపించబడిన భూమిగా ఉంటుంది. But if there is no water, that land shall be cursed and dead. అదే నీరు ఉన్న యొక్క భూమి అది జీవము అనేది ఆ భూమిలో దాగి ఉంటుంది. But if there is water, then life is hid in that land. అక్కడ మనము ఏ విత్తనం వేసినప్పటికైనా అది ఫలిస్తుంది. In such a land, no matter what seed we sow, it will be fruitful. అలాగనే వీరి జీవితంలో దేవుడు వీరు ఎండిపోయిన భూమిగా ఉన్న అటువంటి తత్వంతో ఉన్న వారిని వర్షపాతం కలిగిన భూమిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. In this way, they who were seen with the element of dryness in their life, the Lord blessed them and changed them into a well-watered land. శత్రువుని వారు ప్రేమించడం బట్టి దేవుడు ఆశీర్వదించాడు. Because they loved their enemies, the Lord blessed them. ఎండిపోయిన భూమిగా ఉన్న వారిని దేవుడు ఇప్పుడు వర్షపాతముతో ఉన్న నీరున్న భూమిగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. Their land which was dry, the Lord is now blessing them, that the land is seen as well-watered. వారు ఈ విధంగా ఆశీర్వదించబడడానికి కారణం ఒకటే, శత్రువులని వారు ప్రేమించి ఉన్నారు. The only reason that they were blessed in such a manner is because they loved their enemies. వారు కీడుకు బదులుగా ఉపకారము చేసిన వారిగా కనబడుతున్నారు. They were seen as those who instead of evil they gave అలా ఉన్నారు kindness. కాబట్టి దేవుడు యాబేష్ గిల్గాదు వారి
వారిని ఆశీర్వదించాడు. Because they were in such a way, the Lord blessed the people of Jabesh ప్రియమైన Gilead. దేవుని బిడ్డలారా, Beloved children of నీ God, కుటుంబంలో ఉన్న వారిని, నీ బంధువులను, సంఘంలో ఉన్న వారిని ఎవరు కూడా శత్రువులుగా మీరు భావించవద్దు. you must not consider anyone in your family or in the church as your enemies. నువ్వు శత్రువుగా భావించినట్లయితే దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోలేవు. అలా నువ్వు శత్రువుగా భావిస్తున్నావు కాబట్టి అటువంటి ఒక స్వభావము, ఆశీర్వాదం నీ మీదకి రాకున్నట్లుగా అడ్డుగా ఉంటుంది. కాబట్టి అలాంటి వారికి భోజనం పెట్టండి, నీళ్ళు ఇవ్వండి అని పౌలు చెబుతున్నాడు, దేవుడు చెబుతున్నాడు. వారిని ప్రేమించండి అని హెచ్చరిక చేస్తున్నాడు. If you consider them as enemies, then blessing shall not come upon you. So as the Lord said, we must love our enemies, and as Saint Paul said, we must give them to eat and to drink. దేవుని యొక్క నామమునకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. తర్వాత రెండవదిగా దేవుడు ఆశీర్వదించిన యొక్క వ్యక్తి గురించి రెండవది మనం చూసినప్పుడు, Secondly, if we look at the second person that the Lord has blessed, రూతు గ్రంథం 3వ అధ్యాయము 10వ వచనములో రెండవదిగా మనం చూస్తున్నాం. the second we can read off in the book of Ruth, 3rd chapter and verse 10. అతడు, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు. కొద్ది వారినే గాని గొప్ప వారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. And he said, Blessed be thou of the Lord, my daughter, for thou hast shewed more kindness in the later end than at the beginning, inasmuch as thou followest not young men, whether poor or rich. దేవుని యొక్క నామము మహిమ కలుగును గాక. Glory be to the name of the ఇక్కడ Lord. రూతు గురించి మనం చూస్తున్నాం. Here we read about Ruth. బోయాజు చెబుతున్నాడు, యెహోవా వలన నీవు ఆశీర్వదింపబడిన దాను అని ఆశీర్వదిస్తున్నాడు. Here Boaz is blessing her, saying, Blessed be thou of the Lord, my ఇక్కడ daughter. రూతు అనేది రెండవదిగా ఆశీర్వదించబడిన యొక్క విధానంలో మనం చూస్తున్నాం. Here we see secondly the manner in which Ruth was blessed. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక్కడ రూతు ఆశీర్వదించబడ్డానికి కారణము ఏంటి అని మనం చూసినప్పుడు, ఆమె 3 గుంపులు గల వారిని వెంబడించకుండా బోయాజుని వెంబడించినట్లు మనం చూస్తున్నాం. The reason for Ruth to be blessed, we can see here that she did not follow 3 groups of people, but she followed Boaz. ఇక్కడ 3 గుంపులు గల వారు ఎవరై ఉన్నారు? Who are these 3 groups of people? ఒకటి కొద్దివారు, There are some who are poor, రెండవది గొప్పవారు, and the second are rich, మూడవదిగా యవనస్తులు. and the third are young men. ఈ ముగ్గురిని ఆమె వెంబడించలేదు. She did not follow any of these 3. ఇలా వెంబడించకుండా ఉన్నది కాబట్టి ఇక్కడ ఆశీర్వాదం అనేది ఆమె పొంది ఉన్నది. Because she did not follow any of them, she received blessing. దేవుని స్తోత్రం. Praise be to God. రూతు అని చెప్పినప్పుడు రక్షింపబడి బాప్తిసం తీసుకొని ఉన్న ప్రతి దేవుని బిడ్డకు సాదృశ్యమై ఉన్నది. Here Ruth typifies every child of God who has been saved and taken baptism. ఇక్కడ బోయాజు యొక్క పొలము అని చెప్పినప్పుడు సంఘాన్ని బయలుపరుస్తుంది. And the field of Boaz here typifies the church. బోయాజు అని చెప్పినప్పుడు ఇది యేసుక్రీస్తును బయలుపరుస్తుంది. And Boaz himself reveals Jesus Christ. ఇక్కడ పొలములో కనబడుచున్నది, ఇక రూతు పొలములో కనబడుచున్నది. Now Ruth is seen in the field. అందుకొరకే ఇది అభిషేకం పొందుకొని ఉన్న, రక్షింపబడి అభిషేకం పొందుకొని ఉన్న దేవుని బిడ్డకు సాదృశ్యమై ఉన్నది. That is why she typifies the child of God who has been saved and been anointed. ఇక పొలములో ఉన్నప్పటికైనాను, ఈ సంఘములో ఉన్నప్పటికైనా 3 గుంపులు గల వారిని వెంబడించకుండా 4వ గుంపుకు బోయాజును మాత్రమే ఆమె వెంబడించి ఉన్నది. Though she is in the church or the field, she did not follow these 3 groups of people. She followed Boaz alone. దేవుని స్తోత్రం. Praise be to God. అలాగనే సంఘములో కూడా, సంఘం అనే తోటలో 4 గుంపులు గలవారు ఉన్నారు. Even so, in the field or the garden, which is the church, there are 4 groups of people. 4వ గుంపు అదినప్పుడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. The 4th group is Jesus. మొదటి 3 గుంపులు గల వారిని మనం చూసినప్పుడు, When we see the first 3 groups of people, వారు కొద్దివారై ఉన్నారు. there are some who were poor, తర్వాత రెండవది గొప్పవారని మనం చూస్తున్నాం. and the second were the rich, మూడవది మనం చూసినప్పుడు మూడవది యవనస్తులు అని మనం చూస్తున్నాం. and the third we see are young men. వీరు ఎవరు అంటే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ఒక ఉపమానమును చెప్పాడు. These 3
Jesus explained through a parable in the మత్తయి Gospel of సువార్త Matthew. వైపు మన గ్రంథాన్ని తెరిచినట్లయితే If we open our Bibles to the book of Matthew, 13వ అధ్యాయములో దేవుడు ఒక ఉపమానమును చెప్పాడు. in the 13th chapter, Jesus spoke a parable. ఈ యొక్క ఉపమానములో మనం చూసినప్పుడు త్రోవ పక్కన పడిన విత్తనముల గురించి రాయబడి ఉన్నది. In this parable, we read about seed which were thrown on the wayside. మీరు 4వ వచనంలో మీరు చూసినప్పుడు త్రోవ పక్కన పడిన విత్తనముల గురించి రాయబడి ఉన్నది. In the 4th verse, we can read about some seeds which fell by the wayside. 5వ వచనంలో చదివినప్పుడు మన్ను లేని రాతి నేలలో పడినట్లు చూస్తున్నాము. In the 5th verse, we can read about stony places where there was not much earth. 7వ వచనంలో ముండ్ల పొదలో పడినట్లు చూస్తున్నాము. And in the 7th verse, we see that some fell among thorns. 8వ వచనంలో మంచి నేలలో పడినవి చూస్తున్నాం. And in the 8th verse, we can see about those who fell into good ground. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇక 3 గుంపులు గలవారు అని చెప్పినప్పుడు ఇక్కడ కూడా మనము ఆ యొక్క పడిన కొన్ని విత్తనాలు అనేది 3 స్థలాల్లో పడిన విత్తనాలు అని మనం చూస్తున్నాం. Therefore, these 3 groups of people typify these 3 places into which the seed had fallen. ఇక్కడ త్రోవ పక్కన పడిన విత్తనములు అని రాయబడి ఉన్నది. Here we read about seeds which were thrown by the wayside. వీరు కొద్దివారై ఉన్నారు. These are the poor. దేవుని స్తోత్రం. Praise be to God. సంఘములో కూడా కొద్దివారుగా ఉన్న గుంపుని మనం చూస్తున్నాం. Even in the church, we can see those who have little or the poor. వారి స్వభావాలన్నీ కూడా వ్యత్యాసంగా ఉంటాయి. Their characters are all very different. వారు పడిన స్థలము ఎటువంటి స్థలం అంటే త్రోవ పక్కలో వారు పడి ఉన్నారు. The place in which into they fell was the wayside. వారు మంచి నేలలో పొలములో పడలేదు, త్రోవ పక్కన కనబడుచున్నారు. They did not fall into the good ground in the field, but they fell into the wayside. సంఘములో ఇటువంటి ఒక మొట్టమొదటి గుంపు ఉంటుంది. In the church, there is seen this first group వారు త్రోవ also. పక్కనే వారు ఉంటారు. They always stay by the wayside. దీని అర్థం ఏమై ఉన్నది? What is the meaning of this? వారు ఇక పొలముతో సంబంధం లేదు. They do not have any relation to the field. అంటున్నట్టుగా ఉంటారు. They behave as they are not touched. అందుకే కొంతమంది ప్రజల్ని మనం చూస్తే దేవుని యొక్క సన్నిధానంలో ఎటువంటి పనులు చేయరు. That is why there are some people who do no work at all in the presence of God. ఎటువంటి యొక్క కొన్ని సేవలు అప్పగించుదామంటే కూడా దానికి అర్హత కలిగిన వారిగా ఉండరు. Even if we want to give them some ministry as a responsibility, they are not worthy of it. ఏదైనా భారం కలిగి ప్రార్థన చేయడానికి పిలవడానికి పిలిచినప్పటికైనా రాలేని వారిగా ఉంటారు. Even if we are wanting to call them to pray with a burden, they do not come. సేవకులతో ఎటువంటి ఐక్యత గాని సంఘంతో లోతైన ఒక ఐక్యత గాని వారికి ఉండదు. They do not have a deep unity with neither the church nor the saints of God. కానీ వారు ఇక పొలముకు దగ్గరగా ఉంటారు, మళ్ళీ త్రోవలోనికి దగ్గరగా ఉంటున్నారు. But they are close to the field and they are close to the wayside. వారిని ఏదో మనం పిలవడానికి ఏదైనా చేసినట్టు పిలుద్దామనుకుంటే వెంటనే త్రోవలో పడి పారిపోతుంటారు. But if we want to call them for any work, they fall into the wayside and escape. సంఘములో ఇటువంటి గుంపు గల వారిగా ఉన్నారు. There are this kind of group in the church also. నువ్వు కొద్ది వారిగా ఉన్న గుంపులో ఉన్నట్లయితే అది నీకు తగింది కాదు. It is not worthy for you to be amongst the group of the poor. దేవుని స్తోత్రం. Praise be to God. రెండవదిగా మనం చూసినప్పుడు గొప్పవారు అని మనం చూస్తున్నాం. Secondly, we read of the rich. గొప్పవారు అని చెప్పినప్పుడు ఇక్కడ రెండో విత్తనం ఎక్కడ పడి ఉన్నది అంటే అది త్రోవ పక్కలో కాదు, అది కొంచెము రాయి కొంత మట్టి ఉన్న స్థలంలో ఈ విత్తనం రెండవదిగా పడి ఉన్నది. Here we read secondly that the seeds fell upon stony places where there was not much earth. దేవుని స్తోత్రం. Praise be to God. ఇది గొప్పవారై ఉన్నారు. These are the rich. గొప్పవారు అంటే ఏంటి? ఏ విషయంలో గొప్పవారై ఉన్నారు? In what matter are they rich? వారు రాతి నేలలోను మట్టి కలిసి ఉన్న ఆ యొక్క నేలలో వారు పడి ఉన్నారు. They have fallen into the stony places which has a little bit of earth. వారి స్వభావం ఎలా ఉంటుంది? How is their character? వారికి కొన్ని నీళ్లు పోసిన వెంటనే వారు వెంటనే ఫలిస్తారు, వెంటనే సంతోషిస్తారు, అప్పుడప్పుడే
హ్యాపీగా ఫీల్ అవుతుంటారు, అప్పుడప్పుడే ఐక్యంగా ఉంటారు. అన్ని విషయంలో గొప్పతనం అనేది కనబడుతుంది. When they are watered a little bit, they rejoice and they seem spiritual, and they in all things they look good at that time. అప్పుడప్పుడే ఏంటి ఆసక్తిగా ముందుకు వస్తుంటారు. At that time only they come forward with zeal. ఏదైనా ఒక చిన్నది, ఏదైనా ఒక మాట మనం అన్నామంటే చాలు, వెంటనే వారు ఏంటి వారికున్న యొక్క వారు వెంటనే వారు ఎండిపోయే వారిగా ఉంటారు. But if a word is said against them, immediately they become a dry stage. వారిని ఏ విషయంలో మనం ముట్టుకోకూడదు. We cannot touch them in any ఏదైనా మనం matter. పట్టుకున్నామా అంటే వెంటనే ఎండిపోతారు. If we touch them in any way, then they dry up immediately. దేవుని స్తోత్రం. Praise be to God. వారు అప్పుడప్పుడు ఆసక్తి కనపరిచి అప్పుడప్పుడే ఆత్మీయంగా ఎదుగుతున్నట్లుగా ఉంటారు, అప్పుడప్పుడే అన్ని కార్యాలలో పాల్గొంటూ ఉంటారు. కానీ ఏదైనా ఒక మాట అన్నామా అంటే చాలు, వెంటనే ఎండిపోతారు. Momentarily they seem like they are rejoicing and growing in the spirit and participating in all things. But if a word is spoken against them, immediately they wither and వారికున్న dry. ప్రార్థనను విడిచిపెట్టేస్తారు. They will forsake their prayer life. వారికున్న యొక్క ప్రతిష్టను They విడిచిపెట్టేస్తారు. leave their consecration. మందిరంతో ఉండే సహవాసం విడిచిపెడతారు. They leave the fellowship they have in the church. సేవకులతో ఉండే ఐక్యతను They విడిచిపెట్టేస్తారు. leave the unity of the saints. వెంటనే ఎండిపోతారు. Immediately they wither. ఇటువంటి గుంపు కూడా సరైనది కాదు. This is also not a proper group. ఇక్కడ మనం చూస్తున్నాము, రూతు ఆమె కొద్ది వారిని ఆమె వెంబడించలేదు, అంటే త్రోవ పక్కన ఉన్న వారిని వెంబడించలేదు. రెండవదిగా గొప్పవారు అన్నప్పుడు అప్పుడప్పుడే ఆసక్తిని చూపించి అప్పుడప్పుడే ఎండిపోతారు, అటువంటి వారిని కూడా వెంబడించలేదు. Therefore we see that Ruth neither followed the poor who have fallen by the wayside, nor did she follow the rich who are momentarily rejoicing. దేవుని స్తోత్రం. Praise be to God. మూడో గుంపు గలవారు ఎవరై ఉన్నారు? Who are the third group of people? యవనస్తులై ఉన్నారు. They are the young men. వారు ఎవరై ఉన్నారంటే మూడో విత్తనమై ఉన్నారు. They are like the third seed. ఈ మూడో విత్తనము ఎక్కడ పడి ఉన్నది? Where were the third seeds fallen? అది ముండ్ల పొదలో పడి ఉన్నది. They fell among thorns. దేవుని స్తోత్రం. Praise be to God. ఈ ముళ్ళ పొదలో పడిన విత్తనము అనేది మనం చూసినప్పుడు ఎదగాలనుకుంటారు కానీ ఎదగలేరు వారు. The seeds which have fallen among the thorns, though they wish to grow, they cannot. వారిలో ఇంకా సరైన ఒక మారు మనసు లేదు. They do not have a proper repentance. లోకంలో ఉండే ఐహికమైన విచారములు వాళ్ళు ఉంటూ ఉంటాయి. They still have the worldly thoughts within them. లోక ఆశలు వారిలో ఉంటాయి. They have the desire of the world in them. రహస్యమైన పాపములు వారిలో ఉంటాయి. They still have secret sins. పలు రకములైన వాటి మీద ఆశ కలిగిన వారిగా ఉంటారు. They yet have desire toward many things. వస్త్రము మీద ఆశ, They desire garments. ధనం మీద ఆశ, They desire wealth. మనుషుల మీద ఆశ, They desire men. ఇటువంటి కొన్ని రకములైన వ్యత్యాసమైన ఏంటి ఆశలు అనేది వారిలో ఉంటాయి. వీరే ముండ్ల పొదలు పడిన వారు, వీరే యవనస్తులై ఉన్నారు. There are still some strange desires seen in them, and these are as the young men, which are the seeds which have fallen among the thorns. యవనస్తులు అంటే శారీరకంగా ఉండే యవనస్తులు కాదు, ఇటువంటి వారిగా జీవించే వారే వీరు యవనస్తుల యొక్క గుంపులో అంటే యవనస్తులుగా ఉన్నవారని అర్థమై ఉన్నది. The young men here are not those who are young in the body, but those who live in such a manner. These are the youth. ప్రియమైన దేవుని బిడ్డలారా, Beloved children of God, మనం బోయాజు పొలంలోకి వచ్చాము. we have come into the field of ఇక Boaz. బోయాజు పొలంలో కూడా ఇటువంటి మూడు గుంపులు గల వారు ఉంటారు. There are these three kinds of people in the field of Boaz. త్రోవ పక్కన ఉండి అందరి యొక్క ఏంటి బలహీనతల గురించి మాట్లాడుతూ నేరం మోపుతూ ఈ విధంగా ఐక్యత లేకుండా ఏ విషయంలో పాల్గొనకుండా దూరంగా ఉండేవారే ఇటువంటి త్రోవలో ఉండేవారు. ఇటువంటి సంఘంలో కూడా ఇటువంటి వారు కూడా కనబడుతూ ఉంటారు. In the church are seen also some who are by the wayside, who speak ill about everybody, who do not want to participate with their whole heart, and they escape. There are such seen in the church. గొప్పవారు అని చెప్పినప్పుడు కొంత రాళ్ళు కొంత మట్టి ఉన్నలో పడిన విత్తనములే వారు ఉంటారు. వారిని ఎటువంటి మాట మనం అనకూడదు. వారు అప్పుడప్పుడే ఉప్పొంగుతుంటారు. ఏదైనా ఒక మాట అన్నామంటే చాలు, వెంటనే వారు ఎండిపోతారు. ఇటువంటి గుంపు వారిని వెంబడించవద్దు. There are also the rich who are the seed which are fallen in the stony places mixed with some earth. They are the ones who momentarily are overflowing, but they cannot resist.
if a single word is spoken amongst them, we should not follow such also. యవనస్తులు అని చెప్పినప్పుడు వీరు ఆ యొక్క ముండ్ల పొదలో పడిన విత్తనం వలె ఐహికమైన విచారాలు, ఐహికమైన లోక సంబంధమైన కార్యాలన్నీ మురికి అంతా వారిలో ఉంటుంది. ఇటువంటి వారిని కూడా వెంబడించవద్దు. We also should not follow the third group, which are the young men. They are the seed that is fallen amongst the thorn, which means they have worldly desires and uncleanness still within them. నీవు ఒక రూతువై ఉన్నావు. You are like Ruth. నువ్వు వెంబడించవలసినది ఏంటి? మంచి నేలలో పడిన ఒక విత్తనమును వెంబడించాలి. You are to follow only the seed that has fallen in good అది ground. ఒకటి 30 అంతలుగాను, ఒకటి అంతలుగా మనం చూస్తున్నాము. We see that it brought forth fruit, some 100, some 64. సంఘములో ఎవరైతే ఈ విధంగా ఆత్మీయంగా ఫలిస్తారో వారు మన సహవాసం అనేది ఉండాలి. Our fellowship should be with those who are fruitful in such a way in the church. అలాగనే మనం బోయాజును మనం వెంబడించాలి. Same way we must follow after Boaz. దేవుని స్తోత్రం. Praise be to God. 30 అంతులు అని చెప్పినప్పుడు అది నూతన భూమికి వెళ్ళే పరిశుద్ధులను చూపిస్తున్నది. Those who are fruitful to 30-fold show the saints who are going to new earth. అంటే అన్ని కాలముల యందు రక్షింపబడిన వారు. That means that they have been saved at certain times. 60 అని చెప్పినప్పుడు అది నూతన ఆకాశములకు వెళ్ళువారై ఉన్నారు. The 60-fold show those who are going to new heaven. అప్పుడు నీవు 30 అంతలుగా ఉన్న వారితో ఐక్యత ఉండడానికి కుదరదు. కృపాకాలం కాబట్టి 30 అంతలుగా ఉన్న వారిని మనం వెంబడించడానికి లేదు. Because this is the dispensation of grace, we cannot follow those who have fruitful to 30-fold. అన్ని కాలములందు రక్షింపబడిన వారు అని చూస్తున్నాము. వారు ఇప్పుడు లేరు ఇక్కడ. Those who were saved in other times, they are not seen here now. రెండవది 60 అంతులు అని చెప్పినప్పుడు నూతన ఆకాశంలోకి వెళ్ళువారు, వారు కూడా ప్రజెంట్ ఇప్పుడు లేరు వారు. Secondly, we see those who are 60-fold, they are going to new heaven and they are also not seen now. 100 అంతలుగా అని చెప్పినప్పుడు కృపాకాలంలో ఉన్న విశ్వాసులై ఉన్నారు. Those who are fruitful to 100-fold are the మన believers of దేవుడు the- 100కి ఏంటి 101 కాదు 110 ఎంతైనా వేయవచ్చును ఫలించే విషయంలో ఆయన మొట్టమొదటి వాడై ఉన్నాడు. ఆయనే బోయాజై ఉన్నాడు. కాబట్టి మనం ఈ 3 గుంపులు గల వారిని వెంబడించకుండా యేసుక్రీస్తు లాంటి బోయాజు లాంటి వ్యక్తిని మనము మన దేవుణ్ణి వెంబడించాలి. అప్పుడే మనము దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం పొందుకుంటాము. We should follow Boaz or Jesus Christ, who is the first among those who are fruitful to 100-fold. Only then we will receive blessing from God. సంఘములో ఎవరిని చూడవద్దు. Do not look at anyone in the సంఘంలో church. అనేక మంది త్రోవ పక్కన ఉండే గుంపు ఉంటుంది. There are many who are in the group who are in the wayside in the church. మరొక గుంపు కొంత రాయి కొంత మట్టిలో ఉన్నాక ఏంటి అటువంటి ఒక భూమిలో ఉన్న వారిగా ఉంటూ ఉంటారు. There is another group who are like those who have fallen upon stony ground mixed లోక with the సంబంధమైన earth. ఆశలు కలిగిన వారు కొంతమంది ముళ్ళ పొదలో ఉన్నట్లుగా కొంతమంది కనబడుతూ ఉంటారు. There are some who are seen amongst the thorn because they have worldly desire within them. వీరిని ఎవరిని నువ్వు వెంబడించవద్దు. You should not follow after నువ్వు any of them. వెంబడించవలసింది బోయాజునే వెంబడించాలి. You must follow only Boaz. అలా బోయాజుని వెంబడిస్తేనే నీవు ఆశీర్వదించబడతావు. It is only when you follow Boaz that you will be blessed. కాబట్టి కడవరి దినాల్లోకి వచ్చినాం కాబట్టి మన సంఘము అందరూ కూడా మారు మనసు పొంది బోయాజుని వెంబడించే గుంపుగా దేవుడు మార్చాలి. Because we have all come into the last days, the Lord should change everyone in our church to repent truly and follow Boaz. ఎవరైతే త్రోవ పక్కలో ఉన్నారో, Those who are by the wayside, ఎవరైతే ముళ్ళ పొదలో ఉన్నారో, those who are amongst the ఎవరైతే thorns, రాతి మన్ని ఉన్నాక స్థలములో ఉన్నారో, those who are upon stony ground with some అటువంటి earth, వారందరూ కూడా బోయాజు దగ్గరికి రావాలి. all of those should come unto ఒక Boaz. నిమిషము అందరూ కళ్ళు మూసుకొని స్తోత్రం For a చెబుదాము. moment, let us all close our eyes నీ and ఇంటి praise వారిని కూడా God. జ్ఞాపకం చేసుకున్నాము. Call to remembrance the people. వారు ఎవరిని వెంబడిస్తూ ఉన్నారు? Who are they following? ఒకవేళ బోయాజుని వెంబడించకుండా ఉన్నట్లయితే అటువంటి వారు కూడా మారు మనసు పొంది బోయాజుని వెంబడించాలి. If in case they are not following Boaz, they must repent and follow అందులో Boaz. చేతులు పైకెత్తి ఒక 20 స్తోత్రములు చెబుదాము. Let us all raise up our hands and raise 3 up గుంపులు గల వారిని మనం వెంబడించవద్దు. We must not follow 3 groups of కొద్ది వారిని people. గాని గొప్ప వారిని గాని మనము వెంబడించవద్దు. We should not follow the poor nor the rich. యవనస్తుల్ని వెంబడించవద్దు. We must not follow the young men. బోయాజుని మనం We వెంబడించాలి. must follow only Boaz. సహాయము చేయనట్లుగా స్తోత్రించేదాము. The Lord should help us, so let us praise God.
ఆమె స్తోత్రం 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 హల్లెలూయా ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ యేసు నీ వెంబడింతును సర్వము త్యజించుచు ఇలలో యేసు నీ వెంబడింతును సర్వము త్యజించుచు ఇహలో ప్రేమతో నింపబడి నిత్యం నీలో ప్రియుని చిత్తం చేయును ప్రేమతో నింపబడి నిత్యం నీలో ప్రియుని చిత్తం యేసు నీ వెంబడింతును సర్వము త్యజించుచు ఇలలో యేసు నీ వెంబడింతును అందరూ చేతులు పైకెత్తి చపలు కొట్టండి ఆమె ప్రేమతో నింపబడి నిత్యం నేను ప్రేమతో నింపబడి నిత్యం నేను ప్రియుని చిత్తం చేయదు నాదా నీవే నా బలము నాదా నీవే హల్లెలూయా యేసుని మాత్రమే మనం వెంబడించాలి We must follow Jesus alone. అప్పుడే ఒక ఆశీర్వాదం అనేది మనం పొందుకుంటాము It is only then that we receive any blessing. దేవుని స్తోత్రం Praise be to God. మూడవది మనం చూసినప్పుడు Thirdly, when we see, మూడవది మరియ ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తున్నాం we see that Mary was blessed. ఆ ఆశీర్వాదము అనేది లేఖనంలో మనము ఒక వాక్యాన్ని చదవలేము కానీ మనం అర్థం చేసుకుంటున్నాము We cannot read this in any verse in the scripture, but we can understand this. యేసుక్రీస్తు తన యొక్క గర్భమునందు జన్మించి ఉన్నాడు Jesus Christ was born in her womb. అందరికంటే కూడా ఆమె ధన్యురాలు అని పిలువబడుచున్నది She is called most blessed amongst all దేవుని women. స్తోత్రం Praise be to God. దీన్ని బట్టి ఆమె కూడా ఒక ఆశీర్వాదం పొందుకున్న ఒక స్త్రీగానే మనకు అర్థమవుతున్నది Therefore, we can understand that she too is a woman who was blessed. దేవుని స్తోత్రం Praise be to God. అయితే ఆమెలో ఉన్న ఒక గుణశీలం మనం చూసినప్పుడు యేసు ప్రభును సిలువ వేస్తున్న సందర్భంలో కన్నీరు కార్చిన ఒక స్త్రీగా ఉంటుందని మనకు అర్థం చేసుకుంటాము We can understand that one of her characters was when Christ was being crucified, she shed tears for him. అంటే ఇది కూడా లేఖనంలో మనము చదవలేము కానీ అర్థం చేసుకుంటాము We cannot read this also in the scripture, but we can understand this. తాను ఆశీర్వదించబడిన ఒక స్త్రీ అయి ఉన్నది She was a woman who was blessed. రెండవదిగా ఆమెలో ఒక కన్నీరుని మనం చూస్తున్నాం Secondly, we see tears in her. దేవుని స్తోత్రం Praise be to God. మూడవదిగా దేవుడు ఆశీర్వదించు వారిని ఎవరిని ఆశీర్వదిస్తున్నాడంటే కన్నీరు కార్చు వారిని దేవుడు ఆశీర్వదించు వాడై ఉన్నాడు Thirdly, we see that the Lord shall bless those who shed tears. 56వ కీర్తన 8వ వచనం చదివినట్లయితే If we read Psalm 56 verse 8, ఇక్కడ ఒక ఆశీర్వాదం గురించి మనము చూస్తున్నాము కన్నీరు కార్చే ఒక వ్యక్తి గురించి రాయబడి ఉన్నది here we can read about the blessings of tears and about a person who was crying. 56వ అధ్యాయం 8వ వచనములో మనం చూస్తున్నాము నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి అని మనం చదువుతున్నాం In Psalm 66 verse 8 we can see, put thou my tears into thy bottle. ఇక్కడ ఈ భక్తుడు కన్నీరు కారుస్తున్నాడు ఆ కన్నీరు అంతా కూడా ఒక బుడ్డిలో దాచబడి ఉన్నది Here we see the saint is shedding tears and all his tears are gathered into a అవి bottle. వ్యర్థముగా పోవడం లేదు They are not in vain. దేవుని స్తోత్రం Praise be to God. ఇలాగ మనము కూడా కన్నీటి యొక్క విద్యను కలిగిన వారిగా ఉండాలి Therefore we must also have the learning of tears. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు It is only then that the Lord will bless us. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును Glory be to the name of the Lord. దావీదును దేవుడు ఎంతగానో ఆశీర్వదించాడు The Lord blessed David greatly. గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని దేవుడు ఒక రాజ్య సింహాసనం వరకు హెచ్చించి ఉన్నాడు
he who was a shepherd of the sheep, the Lord exalted him up to the king's throne. దేవుని స్తోత్రం. Praise be to God. ఎందుకు అంటే ఆయనకు కన్నీరు కార్చేక అలవాటు ఉంది కాబట్టి దేవుడు అంతగా హెచ్చించి ఉన్నాడు. The Lord exalted him so much because he had the habit of shedding ఈ tears. 56వ కీర్తన కూడా దావీదు భక్తుడే రాసి ఉన్నాడు. This Psalm 56 also was written by David. అందుకొరకే ఆయన చెబుతున్నాడు, నా యొక్క కన్నీరు నీ బుడ్డిలో ఉన్నదని చెబుతున్నాడు. That is why he is saying that my tears are in thy ప్రియమైన bottle. దేవుని బిడ్డలారా, Dear children of ఈ God, మరియా అనే పేరు కలిగిన వారు పరిశుద్ధ గ్రంథంలో కన్నీరు కార్చిన సందర్భాలు ఎన్నో చూస్తున్నాము. those who are with the name Mary, we can see many instances in the scripture where they have shed tears. యోహాను సువార్త 11వ అధ్యాయము 32 నుంచి 33 వాక్యాల వరకు చదివినప్పుడు ఇక్కడ లాజరు యొక్క సహోదరి యొక్క మరియా కన్నీరు కార్చిన సందర్భాన్ని చూస్తున్నాం. If we read in the Gospel according to John, the 11th chapter, verses 32 and 33, we see that Mary, the sister of Lazarus, was shedding tears. తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయము 11వ వచనంలో మగ్దలేని మరియా కూడా ఇక్కడ కన్నీరు కార్చిన ఒక సందర్భం గురించి రాయబడి ఉన్నది. Also we see in John's Gospel, 20th chapter, verse 11, that Mary Magdalene was also shedding tears. అలాగనే లూకా సువార్త 7వ అధ్యాయము 38వ వచనంలో ఇక్కడ కూడా ఒక పాపాత్మురాలుగా అని పిలువబడుతున్న ఒక మరియ కూడా ఈ స్థలంలో కన్నీరు కార్చిన సందర్భం చూస్తున్నాం. Another instance we can see in the Gospel according to Luke 7th chapter and verse 38, where Mary, who was a sinful woman, was shedding tears. ఆది కాండము 21వ అధ్యాయము 6వ వచనంలో హాగరు కూడా కన్నీరు కార్చిన సందర్భాన్ని మొరపెట్టిన సందర్భాన్ని చూస్తున్నాం. Also in Genesis 21, we can read of an instance when Hagar was shedding tears. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 13వ వచనంలో మోషే కూడా కన్నీరు కార్చారు. ఎవరి నిమిత్తం అంటే మిరియాముకున్న యొక్క కుష్ఠం పోవాలని కన్నీరు కార్చి ఉన్నాడు. Also we see in Numbers 12th chapter verse 11 that Moses also shed tears for Miriam. దేవుని స్తోత్రం. Praise be to God. అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 37వ వచనములో సంఘము పరిశుద్ధ పౌలు గురించి కన్నీరు కార్చిన సందర్భంగా మనం చూస్తున్నాం. In Acts of the Apostles 20th chapter and verse 37, we see the church was shedding tears and weeping for Saint Paul. ఇలాగున కన్నీటి యొక్క విద్య కలిగిన వారు పరిశుద్ధ లేఖనాల్లో మన మూల పితరులు తల్లిదండ్రులు ఎంతో మంది కన్నీరు కార్చిన వారిగా అటువంటి విద్య విషయంలో ఉన్నతంగా కనబడుతున్నారు. Therefore in the scriptures we can see many amongst the saints and our forefathers who were greatly learned in the science of shedding వీరు tears. కన్నీరు కార్చిన సందర్భాలన్నీ కూడా ఆత్మీయమైన కార్యాల కొరకు కన్నీరు కార్చున్నారు. In all these instances they wept and shed tears for spiritual matters. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుచున్నాడు, నువ్వు కన్నీరు కారుస్తున్నావు, ఏ కార్యం కొరకు కన్నీరు కారుస్తున్నావు అని నిన్ను అడుగుతున్నాడు. This morning time the Holy Spirit is asking you, you are shedding tears, but for what are you shedding tears? చిన్న చిన్న కార్యాలకు శోధనలకు వాటికి వీటికి నువ్వు కన్నీరు కార్చి వ్యర్థం చేయవద్దు. Do not waste your tears by crying over small matters. దేవుని స్తోత్రం. Praise be to God. ముఖ్యమైన కార్యాల కొరకు కన్నీటి కారవాలి. You must weep for important matters. 11వ అధ్యాయం యోహాను సువార్త 35వ వచనములో కూడా యేసుక్రీస్తు కన్నీరు కార్చాడని మనం చూస్తున్నాం. In Gospel of John 11th chapter 35th verse we see that Jesus wept. ఎందుకోసము యేసుక్రీస్తు కన్నీరు కార్చాడు అంటే ఒక ముఖ్యమైన కార్యంకే ఆయన కన్నీరు కార్చాడు. Here Jesus wept and shed tears for an important matter. లాజరుని నిమిత్తమై కన్నీరు కార్చాడు. For Lazarus he wept. అక్కడ చనిపోయినప్పుడు యేసు ప్రభు వెళ్ళి ఉన్నాడు. When Lazarus died, Jesus went ఈ there. దినాల్లో సంఘ సభ్యులు ఎవరైనా చనిపోతే సంఘంలో ఉన్న వారికి చలనం లేదు, ఒక్కరు కూడా రావడం లేదు. ఏదో కొద్ది మంది మాత్రమే 10 మంది 15 మంది వస్తున్నారు. నేనేమంటున్నానంటే సంఘంలో ఎవరైనా మరణించారు, మహిమలో ప్రవేశించారంటే యేసు ప్రభే ఆ కార్యానికి ప్రాముఖ్యత ఇచ్చి వెళ్ళినప్పుడు మనం ఏ పాటి వారమై ఉన్నాము. ఎటువంటి పని ఉన్నప్పటికైనా కొంచెం త్యాగం చేసి చనిపోయిన వారిని చివరిసారి గణపరచండి. ఇక రేపు తర్వాత ఈరోజు చనిపోతున్నారు, భూస్థాపన చేస్తున్నారు అంటే రేపు వచ్చి నువ్వు గణపరచడానికి ఏం లేదు. వారిని భూస్థాపన చేస్తున్నారంటే ఎటువంటి పనులు ఉన్నప్పటికైనా వాటిని మీరు మానుకొని వెళ్ళి భూస్థాపనలో పాల్గొనండి. నువ్వు గణపరుస్తున్న వారిని. అందుకోసము ఈ విషయంలో ఇక్కడున్న సంఘం గురించి నేను నేరం మోపట్లేదు. చాలా మంది ఈ విషయంలో తక్కువ వారిగా ఉన్నారు.
In this verse, we see that Jesus himself gave importance to the death of Lazarus and went there to honor him. But in these days, we can see that the church is not moved when someone in the church enters glory. Therefore, I request you, I do not accuse you, but be moved and sacrifice a little and honor the person for their last rites. ఒక విశేషమైన మర్మం ఏమిటంటే స్టెఫాను చనిపోయినప్పుడు యేసు ప్రభు తండ్రి కుడిపార్శ్వమందు లేచి నిలబడ్డాడు అని ఒక వాక్యాన్ని చదువుతున్నాం. We see that when Stephen was entered into glory, we see that he saw Jesus on the right hand of the Father. అంటే ఒక ఆత్మ భూలోకం నుంచి పరలోకానికి పోయినప్పుడు యేసు ప్రభువే లేచి నిలబడ్డాడంటే ఎవరైనా ఒక పెద్ద వ్యక్తి వస్తుంటే మనం లేచి నిలబడతాం సాధారణంగా. అలాగనే ఒక ఆత్మ అనేది భూమి మీద నుంచి పరలోకానికి పోతున్నప్పుడే ఆత్మ గణపరిచి దేవుడు కుడిపార్శ్వమందు తండ్రి కుడిపార్శ్వమందు యేసుక్రీస్తు నిలబడ్డాడు అంటే ఆ వ్యక్తికి ఎంత ఘనత ఇచ్చాడో చూడండి. అలాగా యేసు ప్రభువే పరలోక రాజ్యంలో ఘనత ఇచ్చినప్పుడు మనం ఏ పాటి వారమై ఉన్నాం. అందుకోసమే నువ్వు ఘనతిస్తున్నావంటే ఇతరులకు ఎవరైనా ఒక వ్యక్తి సంఘ సభ్యులుగా ఉన్నవారు చనిపోయినట్లయితే అప్పుడు నువ్వు వానికి ఇచ్చే ఘనత, ఆ కుటుంబానికి ఇచ్చే ఘనత ఏమిటంటే ఆ భూస్థాపనలో మీరు పాల్గొనటమే ఆ కుటుంబానికి ఆ వ్యక్తికి ఇచ్చే ఘనత ఉన్నది. When Stephen's soul went into heaven, we see that Jesus stood up to honor him on the right side of God. If Jesus himself does it, then so also must we. When there is a person who has entered into glory, we must go and participate in the funeral service and honor the person and their family. పాత విశ్వాసులు మహిమలో ప్రవేశించినట్లయితే ఘనపరచండి. When the old believers enter into glory, we must honor them. పరలోకమే ఆ వ్యక్తిని ఘనపరుస్తుంది. Even heaven honors them. తక్కువ వారిగా మనం ఈ విషయంలో ఉండకూడదు. We should not be seen as poor in this. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. ఇక్కడ ఆశీర్వదించబడడానికి ఒక కన్నీరు అనేది మనకు అవసరమై ఉన్నది. Here we see that we need tears to be blessed. మన యొక్క అతిక్రమముల కొరకు, మన పాపముల కొరకు, మన ఆత్మీయత కొరకు, మీ పిల్లల కొరకు, సంఘం కొరకు అనేది కన్నీళ్ళు కార్చండి. కన్నీటి అనే విద్య మనం నేర్చుకున్న వారిగా ఉండాలి. We must learn to shed tears for ourselves, for our sin and iniquity, for our children and for the church. ఇలాగన పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది భక్తుల గురించి మనం వివరించుకుంటూ పోతే ఎంతో మంది భక్తులు కనబడుతున్నారు. In this manner, if we continue to describe, there are many saints. దేవుని స్తోత్రం. Praise be to God. తర్వాత నాలుగవదిగా మనం చూసినప్పుడు దేవుడు ఆశీర్వదించిన వారిలో నాలుగవదిగా మనం చూస్తే రాహేలును మనం చూస్తున్నాం. Amongst the people who were blessed by the Lord, fourthly we see Rachel. దేవునికి స్తోత్రం. Praise be to God. ఇది రూతు గ్రంథము 4వ అధ్యాయము 11వ వచనములో మనం చదివినట్లయితే ఇక్కడ రూతు అనేది రాహేలు ఆశీర్వదించబడినట్లు మనం చూస్తున్నాం. If you read in the book of Ruth, 4th chapter 11th verse, we see that Rachel was blessed. And all the people that were in the gate and the elders said, We are witnesses. The Lord make the woman that is coming to thine house like Rachel and like Leah, which two did build the house of Israel, and do thou worthily in Ephrathah, and be famous in Bethlehem. అందుకు పురద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిందానిగాను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను వర్ధిల్లింపజేసిన రాహేలుగా అని మనం ఒక ఆశీర్వాద వచనాన్ని గురించి చూస్తున్నాం. In this verse we can read of a blessing that was spoken over Rachel, that she builded the house of Israel. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక రాహేలుకు మనము ఇద్దరు కుమారులను మనం చూస్తున్నాం. We see two sons that Rachel had. ఎవరై ఉన్నారు? ఒకరు Who are they? యోసేపు, రెండవది బెన్యామీను. The first was Joseph and the second was Benjamin. యోసేపు కుమారులు ఎవరై ఉన్నారు? Who are the sons of Joseph? పెద్ద కుమారుడు ఎవరు? ఒకరు మనాషే ఉన్నారు, ఇంకొకరు ఎఫ్రాయిమై ఉన్నారు. One was Manasseh, the other was Ephraim. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే ఇశ్రాయేలీలు పిలువబడుతున్న 12 గోత్రములలో ఎఫ్రాయిము గోత్రము, ఎఫ్రాయిము గోత్రమే ఉన్న వారందరికంటే కూడా ఎక్కువగా ఉన్న ప్రజలు ఎవరంటే ఎఫ్రాయిము వారై ఉన్నారు.
From Genesis to Revelation, we can read that amongst all the tribes of Israel, the people of Ephraim were more ఈ multitudes. ఎఫ్రాయిము యొక్క వంశమే ఎక్కువ మంది జనులు ఉన్నారు. The people of Ephraim were greater than all. అందుకొరకు ఎక్కువగా మనం చూస్తే ఓ ఎఫ్రాయిమా అని చెప్పేసి ఇశ్రాయేల్ ప్రజలకు ఆ యొక్క పేరుకు ఎఫ్రాయిం అని పేరు పెట్టబడి ఉన్నది. That is why it is written in many places saying, O Ephraim, because instead of calling them Israel, they're being called అందుకొరకు ఈ Ephraim. వాక్యములు మనం చూస్తున్నాము, ఇశ్రాయేలీలను వర్ధిల్లింపజేసిన రాహేలు అని మనం చదువుతున్నాం. That is why in this verse we read Rachel who builded up the house of ఇక్కడ Israel. దీన్ని బట్టి మనం చూసినప్పుడు రాహేలు ఆశీర్వదించబడినట్లుగా మనకు అర్థమవుతుంది. Through this we can understand that Rachel was blessed. అయితే ఈమెలో ఉన్న యొక్క మంచి కార్యం మనం చూసినప్పుడు So the good thing that we can see in her, ఆదికాండం 31వ అధ్యాయము 14వ వచనంలో ఒక కార్యాన్ని చూస్తున్నాం. we can read in Genesis 31st chapter 14th verse. ఇక్కడ మనం చూసినప్పుడు నా తండ్రి ఇంటితో నాకు సంబంధమే లేదు అని చెబుతుంది. Here she is saying that she has no portion in her father's house. తెలుగులో చదవండి ఆ వాక్యాన్ని. అందుకు రాహేలును లేయాయు ఇంకా మా తండ్రి ఇంట మాకు పాలు పంపులు ఎక్కడివి అని ఇక్కడ రాహేలు చెబుతుంది, నా తండ్రి యొక్క ఇంటితో నాకు పాలు పంపులు ఏమీ లేవు ఇంకా ఎందుకు అని తాను చెబుతున్నది. Here we see that Rachel is saying, is there yet any portion or inheritance for us in our father's house? ఇక్కడ తాను ఆశీర్వదించబడ్డానికి కారణం ఏమిటంటే నా తండ్రి యొక్క ఇంటితో నాకు పాలు ఏంటిది ఏమి లేదని చెబుతున్నది. The reason that she was blessed is because she declared that she had no portion in her father's house. తన తండ్రి ఎవరై ఉన్నారు? Who was her father? లాబానై ఉన్నాడు. He was Laban. దేవుని స్తోత్రం. Praise be to God. ఈ లాబాను ఎవరై ఉన్నారు? Who was Laban? మోసగించువాడై ఉన్నాడు. He was a deceiver. ఇప్పుడు తన తండ్రియకు లాబాన్ అని చెప్పినప్పుడు అపవాదికి సాదృశ్యము. Now when we say her father Laban, he typifies the enemy. నా తండ్రి యొక్క ఇంటికి నాకు సంబంధం ఏంటి అని అంటున్నది. She is saying, what is my portion in my father's తండ్రి house? యొక్క ఇల్లు అని చెప్పినప్పుడు దేన్ని బయలుపరుస్తుందంటే లోకాన్ని చూపిస్తుంది. And when we say the father's house, it typifies the world. ఈమె యాకోబునకు ఏంటి తను ఒక భారీగా మార్చబడ్డ తర్వాత ఆమె ఆశీర్వదించబడి ఉన్నది. అలా ఆశీర్వదించబడడానికి కారణం ఏమిటంటే ఆమెలో ఉన్న గుణశీలం ఏమిటంటే ఇదే ఉన్నది, నాకు తండ్రి యొక్క ఇంటికి ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నది. After she became the wife of Jacob, one reason for which she was blessed is because she said she had no more portion in her father's house. అంటే అపవాదికిని ఈ లోకానికి నాకు ఎటువంటి సంబంధం లేదని చెబుతున్నది. That is the meaning is that she is saying she has no relationship with the enemy of this world. లాబాను మోసగాడై ఉన్నాడు. Laban was a deceiver. దేవుని స్తోత్రం. Praise be to God. అటువంటి మోసగాడిగా ఉన్న తండ్రితో నాకు సంబంధం ఏంటి, ఆయనకి ఇంటితో నాకేంటి అని చెబుతున్నది ఆ స్త్రీ. She is saying, what is my relation to this deceiver who is my father or to his house? దేవుని స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Dear children of God, యెహోవా ద్వారా మనం కూడా ఆశీర్వదించబడాలంటే మనము పూర్వకాలమందున మన తండ్రియకు అపవాదితో ఎటువంటి సంబంధం లేదు, ఇక ఇల్లు అని పిలువబడుతున్న లోకముతో నాకు ఎటువంటి సంబంధం లేదు అని మనం కూడా స్థిరంగా చెప్పువారమై ఉండాలి. therefore if we too are to be blessed, then we must also say that we have no relation or connection to our father who was previously Satan, nor to his house which is this world. ఫిబ్రవరి పత్రిక 11వ అధ్యాయము 15-16 వాక్యాలు మనం చూసినప్పుడు మనకంటే ఒక పరలోకమందు ఒక పట్టణము ఒక ఇల్లు అనేది మన కొరకు కట్టబడుచున్నది. If we read in Hebrews chapter 11 verses 15 and 16, we can see that a heavenly house is being built మన for తండ్రి us. పరలోకపు తండ్రి అయి ఉన్నాడు. Our father is the heavenly కాబట్టి భూ father. సంబంధమైన అపవాది ఇక లోకములో ఉండే తండ్రికి అపవాది మోసగాడై ఉన్నాడు. కాబట్టి వానికిను వాని ఇంటికి ఎటువంటి సంబంధం లేని వారిగా మనం కూడా జీవిస్తూ ఉండాలి. Therefore we should have no connection nor relation with Satan who is the father of this world and not his home which is this మన world. తండ్రి పరమ తండ్రి అయి ఉన్నాడు. Our father is the heavenly ఆయన మన father. కొరకు ఒక పట్టణమునే కట్టుచూ ఉన్నాడు. And he is building a city for మన కొరకు ఒక us. గృహాన్ని కట్టుచూ ఉన్నాడు. He is building a dwelling for కాబట్టి us. లోకంలో జీవించినప్పటికైనా ఈ లోకముతో మనం అంటున్నట్టుగానే ఉండాలి, కానీ ఈ లోకములో ఉన్న వాటిని అధికంగా ప్రేమించి వాటిని సమకూర్చుకుంటూ మనం జీవించకూడదు. Therefore, though
though we dwell in this world, we must not touch that which is in the world, nor gather the things of the world. నీకు ఇవ్వబడిన యొక్క సమయం అంతా కూడా లోక కార్యాల కొరకు నువ్వు ఉపయోగించవద్దు. Do not use all the time that has been given to you for worldly things. లోకములో నేను అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, దాన్ని కూడబెట్టాలని సమయం అంతా కూడా నువ్వు వ్యర్థంగా లోకంలో ఉన్న వాటిని సంపాదించే వాటి కొరకు నువ్వు ఉపయోగించవద్దు. Do not use all your time to gather and collect vain things from this world. రాహేల్ చెబుతుంది, నాకు తండ్రికి తన యొక్క ఇంటికి నాకు సంబంధమే లేదు అని యాకోబుతో చెబుతూ ఉన్నది. Rachel is saying unto Jacob, I have no portion to my father's house. ఎంతమంది ఈ మాట యేసు ప్రభుతో చెప్పగోరుతూ ఉన్నారు? How many of you desire to say this to Jesus? నా ప్రభువా, ఈ లోకంలో ఉన్న లాభాలు లాంటి సాతానులకు తండ్రి పాత తండ్రితో నాకును వారికి ఇంటికి ఎటువంటి సంబంధము లేదు అని ఎంతమంది చెప్పబోతున్నారు? How many of you are going to say that I have no connection to Satan, the father of this world, nor to this world? అటువంటి వారు ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎటువంటి సంబంధము లేని వారిగా మనం ఉండాలి. We must be as those who have no నీకు connection. నియమించబడిన సమయములో నువ్వు ఎక్కువగా దేవునితో గడపడమని నేర్చుకోండి. You must learn to spend more time with God in the time appointed you. దేవునికి నా మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. తర్వాత ఐదవదిగా క్లుప్తంగా చెప్పి ముగిస్తాను. ఐదవదిగా దేవుడు ఆశీర్వదించింది ఎవరినైనా మనం చూసినప్పుడు ఇక్కడ అక్సాను మనం చూస్తున్నాము. Here when we see the fifth person who has been blessed is Aksa. మనము యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 18 నుంచి 19 వాక్యాల వరకు మనం చదివినట్లయితే ఇక్కడ అక్సాను గురించి రాయబడి ఉన్నది. If you read in Joshua 15th chapter verses 18, 19. 18 and 19, we can read about Aksa. And it came to pass, as she came unto him, that she moved him to ask of her father a field, and she lighted off her ass. And Cabal said unto her, What wouldest thou? Who answered, Give me a blessing, for thou hast given me a south land. Give me also springs of water. And he gave her the upper springs and the nether springs. మరియు ఆమె తన పెనిమిటి ఇంటికి వచ్చినప్పుడు తన తండ్రిని ఒక పొలము అడుగుమని అతనిని ప్రేరేపించెను. ఆమె గాడిదను దిగగా కాలేబు ఆమెను చూచి, నీకేమి కావాలనని ఆమెను అడిగెను. అందుకు ఆమె, నాకు దీవెన దయచేయుము, నీవు నాకు దక్షిణ భూమి ఇచ్చి ఉన్నావు గనుక నీటి మడుగులను నాకు దయచేయుమనగా అతడు ఆమెకు మెరక మడుగులను పల్లపు మడుగులను ఇచ్చెను. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక్కడ మనం చూసినప్పుడు దేవుడు ఇక్కడ తండ్రి ద్వారా ఆశీర్వాదం పొందుకున్నట్లుగా ఈమె గురించి మనం చూస్తున్నాం. Here we read that she received blessing from her father. ఈమె అక్సాన్ అయి ఉన్నది. This is Aksa. తండ్రి స్థానంలో దేవునికి సాదృశ్యము. And in the place of her father, it is ఇక్కడ God. తాను ఆశీర్వదించబడడానికి దీవెన పొందడానికి కారణం ఏమిటంటే గాడిద దిగినట్లుగా చూస్తున్నాం. Here the reason for her to receive blessing is that she got off her ass. గాడిదను దిగాలి, అప్పుడే ఒక ఆశీర్వాదం పొందుకున్నట్లుగా చూస్తున్నాం. She lighted off her ass and then only she received blessing. గాడిద అన్నప్పుడు ఏమైన కార్యాలు ఒక 5 కార్యాలను చూపిస్తుంది. దాంట్లో ఒకటి మాత్రం చెబుతాను. The ass shows many abominable things. I will tell you one amongst them. హోషేయ గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివినట్లయితే ఇక్కడ ఒక కార్యము రాయబడి ఉన్నది. In the book of Hosea, 8th chapter and verse 9, we can read of one thing. అడవి గార్ధవము తన ఆశ తీర్చుకొనబోయినట్లు ఇశ్రాయేలు వారు అశ్షూరీయుల యొద్దకు పోయిరి. ఎఫ్రాయిము కానుకలు ఇచ్చి వీటగాళ్ళను పిలుచుకొనెను. చాలు, ఇక్కడ ఆశ తీర్చుకోవడానికి పోయింది అంటే ఆశను అణుచుకోలేకపోతున్నదిగా ఒక కార్యాన్ని మనం చూస్తున్నాం. Here we see that she could not quench her desire and therefore she went to requite it. దానికి కలిగిన ఆశ ఏదైతే ఉంటుందో అది అణుచుకోదు. ఆ ఆశ అనేది నెరవేర్చుకోవడానికి ప్రయాసపడుతుంది. She does not oppress the desire in her, but she wants to fulfill it. గాడిద దిగడము అని చెప్పినప్పుడు ఆశను అణుచుకునే స్వభావాన్ని బయలుపరుస్తుంది. To light off the ass shows the character of suppressing that desire. దేవుని స్తోత్రం. Praise be to God. దేవుని ద్వారా మనము ఆశీర్వదించబడాలి అన్నట్లయితే మనకులో వచ్చే ఆశలు ఏదైతే ఉన్నాయో వాటిని మనము అణుచుకోవాలి, అంతేగాని వాటిని నెరవేర్చడానికి ప్రయాసపడకూడదు. If we are to be blessed of the Lord, then we must oppress and subdue the desires we have, but not fulfill them. గాడిద మీద కూర్చుండే అనుభవము ఆశను నెరవేర్చుకోవడానికి ప్రయాసపడే అనుభవం అయి ఉన్నది. The experience of sitting upon an ass
is to fulfill the desires. గాడిద దిగడము అని చెప్పినప్పుడు ఆశను అణుచుకునే జీవితాన్ని బయలుపరుస్తుంది. But getting off the ass shows a life in which you subdue the desire. దేవుని స్తోత్రం. Praise be to God. ప్రియమైన దేవుని బిడ్డలారా, Beloved children of God. ఆశలు అనేది అనేకములుగా మనకు ఎదురవుతూనే ఉంటాయి, కానీ ఆ ఆశలు అనేది నెరవేర్చుకోవడానికి మనం ప్రయాసపడకూడదు. We encounter many desires, but we should not strive to fulfill them all. అలా చేసినట్లయితే భక్తిహీనుడిగా నువ్వు మారుతావు. If you do so, then you will become ungodly. ప్రసంగి గ్రంథములో మనం చూస్తున్నాము, రాజైన సాలొమోనుకున్న ఆశలు ఎన్నో రాయబడి ఉన్నది. In the book of Ecclesiastes, we see King Solomon had many desires. ఆ ఆశలు తీర్చుకోవడానికి ఎన్నెన్నో కార్యాలను ఆయన చేసి ఉన్నాడు. And he did many things to fulfill his desires. చివరిగా మనం చూస్తే ఒక భక్తిహీనుడిగా మారిపోయాడు. Finally, we see he became ungodly. విస్తారంగా తోటలు సంపాదించుకోవాలి, పనివారిని సంపాదించుకోవాలి, వెండి బంగారమును, బావులను, చెరువులను, వీటన్నిటిని సంపాదించుకోవాలని ఆశ కలిగి అలా చేసి ఉన్నాడు. చివరిగా ఆత్మీయ జీవితమే నాశనం అయిపోయినది. He sought and desired to conquer and add many horses and wives and lands and wells and gardens to him. Finally, his life was destroyed. అలాగనే సంసోనుకు ఒక ఆశ కలిగి ఉన్నది. In the same way, Samson had a ఆయన ఏ desire. పట్టణంకు పోయినప్పటికైనా ఆ పోయిన పట్టణములలో ఒక్కొక్క గర్ల్ ఫ్రెండ్ అనేది ఆయన కలిగిన వాడిగా ఉన్నాడు. ఇలా ఉండడం బట్టి అభిషేకాన్ని పోగొట్టుకున్నాడు, ప్రతిష్ఠ పోగొట్టుకొని చివరిగా మరణించిన వాడిగా మనం చూస్తున్నాము. We see that he had a desire for women, so in whichever city he went, he had a girlfriend there. Because of this, he lost his consecration. He lost his life finally. అలాగనే సౌలు జీవితంలో చూస్తున్నాము, ఆయన కూడా అమాలేకీయులందరినీ చంపమంటే గొర్రెలను, ఎద్దులను, బలమైన వాటిని పెట్టుకొని ఉన్నాడు, వాటిని దాచిపెట్టాడు. అంటే ఆశను అణుచుకోలేని వారిగా ఉన్నారు వీరంతా. అంటే దాని అర్థం ఏమిటంటే గాడిద మీద కూర్చున్నారని అర్థమై ఉన్నది. Even in the case of Saul, we see that when he was asked to destroy the Amalekites, he kept the strong of the cattle and the sheep, and because he was one amongst those who could not subdue the కొంతమందికి desires. అందమైన చీరలు ఏదైనా కనబడినట్లయితే అది అప్పు చేసినా సరే దాన్ని కొంటారు. There are some who, if they see beautiful sarees, they will take a loan మన and buy పాత them. పరిశుద్ధులు చెబుతారు ఏంటి, పాత కాలంలో ఒక 500 కంటే కూడా ఎక్కువ ఖరీదు పెట్టద్దు అంటారు. ఇప్పుడున్న అన్ని రేట్లు పెరిగిపోయినాయి కాబట్టి ఒక ఆలోచన, ఒక 1000 రూపాయల కంటే ఎక్కువగా మీరు పెట్టద్దు, అది కూడా అధికమై ఉన్నది. In the old days, the saints used to say that we should not spend more than 500 rupees on clothes. But these days, because everything has become more expensive, we must not spend more than 1,000. ఏదైనా కార్లు కొనాలంటే బ్రదర్స్ కూడా లోన్లు పెడుతున్నారు, అప్పులు చేస్తున్నారు. ఇదంతా కూడా మీరు చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి? గాడిద మీద కూర్చున్నావు, ఆశను అణుచుకోలేని స్థితిలో ఉన్నావని అర్థమై ఉన్నది. Even the brothers, they are taking a loan so they might buy cars. The meaning of this is that you are sitting upon the ass. You are unable to subdue your మన ఆశ అంతా desire. కూడా నేను క్రీస్తును చూడాలి, పరలోకానికి పోవాలని ఆత్మీయమైన కార్యాల పట్లే మన ఆశ, దాహం అనేది ఉండాలి. Our entire desire and our thirst should be for spiritual matters, to see Jesus. వాటికి దేవుడు ఆమేన్ అని చెబుతాడు, వారిని ఆశీర్వదిస్తాడు. To such desires, the Lord will say amen and bless them. ఇక అక్సాను అడిగినది నీటి మడుగులను అడిగినది, అంటే పరిశుద్ధాత్మను అడిగి ఉన్నది. Here, Aksa has asked for springs of water or the Holy Spirit. ఈ దినాల్లో చాలా మందికి ఇటువంటి దాహం లేదు, ఆ దాహం అంతా ఎండిపోయి ఉన్నది. In these days, many do not have such a thirst, it has dried up. అభిషేకం పొందుకోవాలి, ప్రవచనాలు నేను పొందుకోవాలి, ఇటువంటి ఆశలు అన్ని కూడా విడిచిపెట్టి ఉన్నారు. They have forsaken all their desire to receive the Holy Spirit and to prophesy. ఇటువంటి ఆత్మీయమైన ఆశలన్నీ విడిచిపెట్టి నువ్వు అనవసరమైన ఆశలు అనేది నీలో చెలరేగుతున్నాయంటే నీ జీవితాన్ని మార్చుకోవాలి. If you have no such spiritual desire, but you have unwanted desires, you must change your life. అక్సాను నీటి మడుగులనే అడిగి ఉన్నది. Aksa asked for springs of నువ్వు water. భూమి ఇచ్చావు, మంచి సంఘముని ఇచ్చావు, అలాగనే నాకు ఒక నీటి మడుగులు, ఒక పరిశుద్ధాత్మ అభిషేకం కూడా కావాలి అని తండ్రి దగ్గర అడిగి ఉన్నది. She has asked of the Father, you have given me land or the church, but you must also give me the springs of water or the భూమి మీద anointing. ఒక శ్రేష్టమైన సంఘమును, అపోస్తుల యొక్క సంఘమును ప్రభు నీకు ఇచ్చాడు, అదే భూమి అయి ఉన్నది. ఆ భూమిలో కూడా ఉన్న నీళ్లు నాకు దయచేయమని చెప్పి అక్సాను వలె పరిశుద్ధాత్మను అడగాలి గాని అనవసరమైన కార్యాలు అనేది అడగవద్దు. The Lord has given you a good land, which is the fellowship of the apostles.
apostles, in this you must also ask him for the anointing of the Holy Spirit, like Aksa asked for the brooks of water, but you must not ask him for vain things. కొంతమందికి భూమి మీద ఉన్నప్పటికైనా సరే, భూమి దొరికినప్పటికైనా సరే దాంట్లోనే తృప్తి పడడం కూడా తప్పైన కార్యమై ఉన్నది. It is also wrong for you to just receive the land and be satisfied in it. సంఘములకు వచ్చానని అలా నువ్వు తృప్తి పడవద్దు. Do not be satisfied just because you have entered the ఆమెకు church. భూమి దొరికినప్పటికైనా తృప్తి లేదు. Even though she got the land, she was not satisfied. అలాగనే శ్రేష్టమైన సంఘములకు వచ్చి దానితో నువ్వు తృప్తి పడవద్దు. Therefore, do not be satisfied with just entering the అలా church. తృప్తి పడడం కూడా నువ్వు గాడిద మీదనే కూర్చున్నావని అర్థమై ఉన్నది. Being satisfied in such a way still shows that you are దేవుని ద్వారా still on నువ్వు land. ఆశీర్వాదం పొందుకోవాలంటే నీటి ఊట అనే పరిశుద్ధాత్మ దేవుణ్ణి నాకు కావాలి, అభిషేకం కావాలని నువ్వు అడగాలి. ఇదే మనకు వాంఛగా ఉండాలి. You must have the desire and you must ask God to receive the anointing of the Holy Spirit, which shows the experience of getting off the ass. అప్పుడే దేవుడు మనల్ని It is ఆశీర్వదిస్తాడు. only then that the Lord will bless us. ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి యెహోవాకు మంచిది అని ఆయన దృష్టి అనేది కనబడుచున్నది. In the sight of the Lord, it was pleasing to bless the land of Israel. అందులో కూడా ఆశీర్వాదం పొందుకోవడానికి అర్హులుగా మనం మార్చబడదాం Let కాక. us all become worthy to receive the blessing of the Lord. కొద్ది నిమిషం అందరూ కూడా నిలువు మోకాలు వేసి మనం అప్పగించుకుందాము. For a few minutes, let us all stand upon our knees and surrender. పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది ఆశీర్వదించబడి There ఉన్నారు. are many who were blessed in the Holy Bible. వారిలో ఒక 5 మాత్రం మనం ధ్యానించి ఉన్నాము. We have meditated upon 5 of them. వారు ఆశీర్వాదం పొందిన వారై ఉన్నారు. They were the ones who received blessing. మొట్టమొదటిగా యాబేషు వారు ఆశీర్వదించబడి ఉన్నారు. First of all, the people of Jabesh were blessed. రెండవదిగా రూతు తను ఆశీర్వదించబడి ఉన్నది. Secondly, Ruth was blessed. మూడవదిగా మనం చూసినప్పుడు మరియా ఆశీర్వదించబడి ఉన్నది. Thirdly, Mary was blessed. నాలుగవదిగా రాహేలు, ఐదవదిగా అక్సాను వారు ఆశీర్వదించబడి ఉన్నారు. Fourthly, Rachel, and fifthly, Aksa were blessed. వారు ఆశీర్వదించబడడానికి వారిలో ఉన్న కార్యాలు కూడా శ్రేష్టముగా ఉన్నవి కాబట్టి దేవుడు సియోను నుంచి వారిని ఆశీర్వదించాడు. The reason that they were blessed is because they had precious things with them. That is why the Lord blessed them out of అందరూ Zion. కూడా అప్పగించుకుందాం. Let us also ఒక 2 నిమిషాల కూటాన్ని I ముగిస్తున్నాము. will finish the meeting in 2 ఆకాశం వైపు మన చేతులను చాపి ప్రభువా సియోనులో నుంచి నన్ను ఆశీర్వదించండి ప్రభువా అని దేవుణ్ణి అడుగుదాము గాక. Let us stretch forth our arms towards heaven and ask the Lord to bless us out of Zion. ఇశ్రాయేలు ప్రజలను దీవించుట అది యెహోవా దృష్టికి మంచిదిగా కనబడుచున్నది. It was pleasing in the sight of the Lord to bless the people of Israel. నిన్ను నన్ను మనల్ని ఆశీర్వదించకపోతే దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు? If the Lord does not bless you and I, who else will He bless? దేవుని అడుగుదాము గాక. Let us ask for His blessing. యాకోబు వలె అడుగుదాము గాక. Let us ask like Jacob. యాకోబును జ్ఞాపకం చేసుకోండి. Remember Jacob. ఆయన నోరు తెరిచి ఉన్నాడు. He opened his mouth ఆయన మొరపెట్టి ఉన్నాడు. and he cried out. ప్రభువా నన్ను ఆశీర్వదించుము అని అడిగి ఉన్నాడు. He asked the Lord, bless me. అలాగనే అందరం అడుగుదాము గాక. In the same way, let us all ask దేవుని the Lord. సన్నిధానంకి వచ్చి ఆశీర్వాదం పొందుకోకుండా నువ్వు వెళ్ళవద్దు. You must not return from the presence of God. సియోను నుంచి ఆశీర్వదించుము అని అడగండి. Ask the Lord to bless you out of Zion. Hallelujah, 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 hallelujah. Amen. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, 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 hallelujah. Shudagado bagado balakara, shudayna balagado balakara, shudagado. మహిమా ప్రభువా నీవు నేడు మహిమా ప్రభువా నీవు మహిమా ప్రభువా ప్రభువా
ఆమె అందరం చేతులు పట్టుకొని స్తోత్రం చెబుతాము. ఒకరికొకరు చేతులు పట్టుకోండి. Let us all hold each other's hands and praise God. విశ్వాసముతో దేవుడు మీకు తలపైన చేతులు పెట్టి ఆశీర్వదిస్తున్నాడు అని విశ్వసించండి. ఆమేన్. నీ తలపైన ఆయన రెండు చేతులు పెట్టి ఆశీర్వదిస్తున్నాడు. నీవు ఒక యాబేష్ గిల్గాదు వారి వలె కనబడాలి. నీవు ఒక రూతు వలె కనబడాలి. నీవు ఒక మరియ వలె కనబడాలి. స్తోత్రం చెబుతూనే ఉండండి. నీవు ఒక రాహేలు వలె కనబడాలి. నీవు ఒక అక్సాను వలె కనబడాలి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన మా పరిశుద్ధ దేవా, మీ పరిశుద్ధ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొంచున్నాం తండ్రి. ప్రభా స్వామి, గతకాలం అంతా కూడా మీ కృపగల రెక్కల కింద ప్రభా మీరు మమ్మల్ని కంటి పాపవలే తండ్రి కాచి కాపాడినందుకు కొరకే స్తోత్రం. సజీవ లెక్కలో మీరు మమ్మల్ని నిలబెట్టినందుకు కొరకే స్తోత్రం. మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుకు నరపుతుని దర్శించుటకు మేము ఏపాటి వారం స్వామి స్తోత్రం తండ్రి. అయినప్పుడు కూడా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీరు మమ్మల్ని దర్శించి ప్రభా ఇంతవరకు మీరు మమ్మల్ని నడిపించినందుకు కొరకే స్తోత్రం తండ్రి. నైనా మరొకసారి తండ్రి ఈ పరిశుద్ధ పునరుత్థాన కూటమిలో మేమందరం ఏకంగా ఈ విధముగా కూడి మిమ్మల్ని ఆరాధించడం గాను ప్రభా మీరు మాకు అనుగ్రహించిన మీ కృప, మీ దయ కొరకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా యొక్క ఆరాధనకు ప్రభా స్వామి తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడు మహిమతో దిగి వచ్చి మీ మహిమ చేత మీరు మమ్మల్ని నింపినందుకు కొరకే స్తోత్రం తండ్రి. నైనా అవును ప్రభా స్వామి స్తోత్రం. ఉదయకాలం మరొకసారి మీ సన్నిధిలో పాడి స్తుతించి మిమ్మల్ని మహిమపరచుటకు, ఘనపరచుటకు, కొనియాడుటకు, కీర్తించుటకు మీరు మాకు ఇచ్చిన మీ కృప కొరకే మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీకు స్తోత్రములు ప్రభా. అంత మాత్రమే కాదు కానీ వాగ్దాన రీతిగా మీరు మా మధ్యని దిగి వచ్చి మీ యొక్క ఆత్మ చేత మీరు మమ్మల్ని బలపరిచినందుకు కొరకే స్తోత్రం. మా మధ్యలో ఏర్పడిన సాక్ష్యముల కొరకే స్తోత్రం. ఈ యొక్క నైనా మధ్యాహ్న కాల సమయంలో కూడా తండ్రి నైనా మీ యొక్క వాక్కుల ద్వారా మీరు మా మధ్యకి దిగి వచ్చి మీరు మాతో కూడా మాట్లాడి ఉన్నందుకు కొరకే స్తోత్రం తండ్రి. నైనా మీ యొక్క వాక్కు ముందు మమ్మల్ని మేమునైనా తగ్గించుకొని సమర్పించుకొంచున్నాం స్వామి. యొక్క ఆశీర్వాదములకు పాత్రులుగా మీరు మమ్మల్ని మార్చమని అడుగుచున్నాం తండ్రి. ఇశ్రాయేలును దీవించటే యెహోవా యొక్క ప్రభా దృష్టికి అది మంచిదిగా ఉన్నది కనుక ప్రభా నువ్వు ఇశ్రాయేలును ఆశీర్వదించున్నావు తండ్రి. అవును ప్రభా, మమ్మల్ని కూడా మీరు సియోను నుంచి ఆశీర్వదించగల దేవుడుగా మీరు ఉన్నందుకు కొరకే స్తోత్రం తండ్రి. నైనా యాబేష్ గిల్గాదు వారు ప్రభా ఏ విధముగా తండ్రి నైనా ఆశీర్వదింపబడి ఉన్నారు తండ్రి. మేము కూడా ఆ విధముగా ఆశీర్వదింపబడటకు తండ్రి నైనా మీరు మాకు కావాల్సిన కృపను మీరు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభా. అవును వారు ఏ విధముగా తండ్రి శత్రువులు ప్రేమించున్నారో తండ్రి నైనా ఆ విధంగా మేము కూడా శత్రువులు ప్రేమించటకు, హింసించే వారి కొరకు ప్రార్థించటకు ప్రభా మా శత్రువులకి నైనా మేము ఆహారమును నైనా స్వామి అనుగ్రహించటకు ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం స్వామి. ఆ కృపను మేము పొందుకుని ఈ దినముల్లో ఈ చివరి దినాల్లో ప్రభా స్వామి స్తోత్రం ఆ ఆశీర్వాదాలకి నైనా మేము పాత్రలుగా మార్చబట్ట ప్రభా
ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం. అంత మాత్రమే కాదు, రూతు కూడా ప్రభా స్వామి స్తోత్రం దేవుని చేత ఆశీర్వదింపబడి ఉన్నది ప్రభా స్వామి స్తోత్రం తండ్రి నాయన. అవును ప్రభా స్వామి స్తోత్రం తండ్రి నాయన. తన కొద్దివారినో గొప్పవారినో ప్రభా స్వామి స్తోత్రం యవ్వనస్తులను వెంబడించలేదు కానీ యేసుని వెంబడించినది కనుక మేమును తండ్రి నాయన మిమ్మల్ని మాత్రమే మేము వెంబడించిన ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. త్రోవపక్కబడిన విత్తనం వలె కానీ ప్రభా స్వామి స్తోత్రం మన్నుల వలేని రాతి నేల పడిన విత్తనం వలె కానీ ప్రభా స్వామి స్తోత్రం ముండ్ల పొదలో పడిన విత్తనం వల్ల మేము కాకుండా తండ్రి మంచి నేలన పడి విత్తనముగా నూరంతులుగా ఫలించేవారుగా తండ్రి మేము ఉన్నటకు ప్రభా ఈ దినములో మీరు మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. అంత మాత్రమే కాదు తండ్రి ప్రభా స్వామి మరియ కూడా ఆశీర్వదింపబడి ఉన్నది తండ్రి. అవును మా జీవితంలో తండ్రి నైనా ప్రతి కార్యముల కొరకునైనా మీ సన్నిధిలో మేము కన్నీరు విడిచిందైనా ఆశీర్వదింపబడ్డకు ప్రభా మీరు కృప దయచేయమని మీ కృపగల హస్తములో సమర్పిస్తున్నాం తండ్రి నైనా. రాహేలు కూడా తండ్రి చేత ఆశీర్వదింపబడి ఉన్నది తండ్రి ప్రభా. తన తండ్రి ఇంటికి ప్రభా తండ్రి నైనా స్వామి తన సంబంధం లేకుండా ప్రభా స్వామి లోకమును ద్వేషించి ప్రభా జీవించినది కనుక మేము కూడా తండ్రి నైనా అటువంటి నైనా ఆశీర్వాదములు నైనా పొందుకుంటూ ప్రభా మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం స్వామి. అక్ష కూడా తండ్రి తన తండ్రి చేత ఆశీర్వదింపబడి ఉన్నది దినములో మేము కూడా తండ్రి నైనా ఆశీర్వదింపబట్టకు నాలో నైనా మాలో ప్రతి ఒక్కరిలో ఉన్న ప్రతి ఒక్క ఆశలను ప్రభా మేము వదులుకున్నటకు ప్రభా స్వామి స్తోత్రం విడిచిపెట్టకు ప్రభా మీరు కృప దయచేయమని మీ కృపగల హస్తములో సమర్పిస్తున్నాం తండ్రి. వాగ్దానం చేసిన దేవుడు నమ్మకస్తుడు ప్రభా స్వామి. ఇశ్రాయేల్ను ఆశీర్వదించటే ప్రభా స్వామి దేవుని దృష్టికి అది మంచిదిగా ఉన్నది కనుక ప్రభా స్వామి నైనా మీరు మమ్మల్ని ఆశీర్వదించుటకు తండ్రి నైనా తగిన దేవుడుగా మీరు ఉన్నారు. అందుకొకే స్తోత్రం. సియోను నుంచి మీరు ఆశీర్వదిస్తారన్నారు ప్రభా. మీ వాగ్దానం నైనా మీ బిడ్డల పట్ల మా పట్ల నెరవేర్చి నడిపించని అడుగుతున్నాం. ఈ ఆశీర్వాదం అన్నింటికి మేము పాత్రలుగా మార్చబట్టకు కృప దయచేయమని అడుగుతున్నాం. మీ కృపగల హస్తములో సమర్పించుకొచ్చున్నాం స్వామి నైనా. స్వామి విన్నవాకి నూరంతులుగా ఫలించిన ప్రభు సహాయం చేయమని అడుగుతున్నాం. తీసుకొచ్చిన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వ్యాధి బలహీనత ఉన్న వారందరినీ కూడా ప్రభావి గాయపడాసంతో మీరు ముట్టి స్వస్థపరచండి. అధైర్యంతో దుఃఖంతో వచ్చిన వారి దుఃఖముల అధైర్యములన్నిటినీ మీరు తొలగించండి ప్రభా. మంచి సమాధానం నెమ్మది మీరు కలుగు చేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు స్తోత్రం తండ్రి నైనా. సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మీరు భారం వహించి నడిపించేందుకొరకే స్తోత్రం. ఇదైనా సండే స్కూల్ పిల్లల యొక్క ఎగ్జామ్ విషయంలో కూడా మీరు సహాయం చేయండి. మంచి జ్ఞానం ప్రభా స్వామి స్తోత్రం. మీ బిడ్డలకి మీరే జ్ఞాపశక్తిని మీరు కలుగు చేయమని అడుగుచున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు తండ్రి. వచ్చిన వారందరినీ ఆశీర్వదించండి ప్రభా. ఏ విధించేత మమ్మల్ని పరిశుద్ధపరచండి. మీ మహిమగల రాకడ కొరకు సిద్ధపరచండి. మీరు ఏ మహిమతో దిగి వస్తున్నారు అదే మహిమతో మిమ్మల్ని ఎదుర్కొనే కృప మీరు మాకు అనుగ్రహించమని తగ్గించుకుని మీ హస్తంలో సమర్పిస్తూ సమస్త స్తుతికర మహిమ మీకే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మిక సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండును గాక. 3